ఫ్రెండ్స్, గులివిందుల చేపల కూర ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ గులివిందుల చేపలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. చక్కటి గులాబీ రంగులో ఉండి చూడటానికి అందంగానే కాదు, మంచి రుచికరంగా ఉంటాయి. అంతటి రుచికరమైన ఈ చేపలు ఎలా వండుకోవాలో మీకు చేసి చూపిస్తాను. మనం చేపలన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత వాటిల్లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు వేసుకోవాలి. తర్వాత వాటిల్లోకి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని మనం ఈ చేపలన్నీ మర్దన చేసుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న చేపలో పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకుని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా నూనెలో వేగితే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని ఆ ఉల్లిపాయలు పేస్ట్ని కూడా వేగనిచ్చిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకొని అది కూడా వేగనివ్వాలి. ఈ రెండు మిశ్రమం వేగిన తర్వాత మనం వీటికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసి అది కూడా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత నేను కేరళ చింతపండుతో పులుసు తీసుకున్నాను. ఆ పులుసుని ఇందులో వేసేయాలి. ఈ పులుసు వేసుకొని ఈ పులుసుని మూత పెట్టి బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న గులివిందుల చేపలు ఉన్నాయి కదా, ఆ చేపలన్నీ ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలన్నమాట. అన్ని చేపలు చక్కగా ఒక్కొక్కటి చక్కగా నెమ్మదిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతుండగా మధ్య మధ్యలో ఇలా తిప్పుకొని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత టేస్టీ కర్రీ